సో రేపు మీరు ఎమ్మెల్యే అవ్వబోతున్నారు. మీ పరిస్థితి ఏంటి? మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే భయం సార్ ఇదంతా. వాట్ షుడ్ వి డూ అనేది ఒక పెద్ద భయం. Yes. అంటే చాలా మంది నా దగ్గరకు వచ్చే సీరియస్గా పొలిటీషియన్స్ వచ్చి చెప్తారు, డాక్టర్ గారు ఎందుకు మీరు పిచ్చా, ఏమైనా ఇంత మంచి కెరియర్ ఉంది మీకు, ఇంత అదే ఫేమస్, మీరు ఎందుకు ఇట్లాంటి వై డూ వాంట్ టు టేక్ దిస్ స్టెప్ అని. సార్ చిన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్, అది కానీ మా లైఫ్ చూస్తారు కదా, ఇంత అవసరమా మీకు, మంచిగా ఉంది అన్ని ఫైనాన్షియలీ బాగున్నారు, వై డూ వాంట్ టు దిస్ అని. సో అదే ఎప్పుడు స్ట్రెస్, ఆ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. చాలా. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మీరు మిస్ అవ్వకండి. సార్ ఎమ్మెల్యే కాబోతున్నాడు నెక్స్ట్. సో బీ రెడీ. చూడాలి, గాడ్స్ గ్రేస్. ఖచ్చితంగా అవుతారు సార్. మేము ఉన్నాం కదా మీ వెనకాల, బ్రహ్మాండంగా అవుతారు. థ్యాంక్ యూ. ఇక అసలైన నాకు షాక్ ఇచ్చింది ఏంటంటే సార్, జిమ్కి వెళ్ళే వాళ్ళని చూసి మేము అందరం చాలా కుళ్ళుకుంటాం బేసిక్ గా. అబ్బా ఏంటి 6 packs, అమ్మాయి ఏంటి వీడని. కట్ చేస్తే వాడికి ఆ స్పర్మ్ కౌంట్ ఉండదు, ఒక్కోసారి మగతనం కూడా ఉండదని తెలిసి నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంటి సార్ ఇది నిజమేనా? అంటే నేను హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్, అంటే నాట్ ఈవెన్ 1-2 కేసెస్ కదా, హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. ఏంటంటే బేసిక్లీ సడన్ గా ఏదైనా బాడీని సడన్ గా పంపింగ్ చేస్తే ఓకే వీ హావ్ టు డూ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్. అండ్ ఇప్పుడు స్టిరాయిడ్స్ తీసుకుంటారు వీళ్ళు. అవును. స్టిరాయిడ్స్ లో కంట్రోల్డ్ స్టిరాయిడ్స్ ఉంటాయి, అన్కంట్రోల్డ్ స్టిరాయిడ్స్ ఉంటాయి. అచ్చా. కంట్రోల్ స్టిరాయిడ్స్ ప్రొఫెషనల్స్ కి వాళ్ళ బాడీ వెయిట్ కి క్యాల్కులేట్ చేసుకుంటే ఇస్తారు. ఓకే. కానీ మన దగ్గర 99% పీపుల్ అన్క్వాలిఫైడ్ పీపుల్ దాన్ని డైరెక్ట్ గా ఇస్తారు. ఈ ఇంజెక్షన్ తీసుకో, మంచి మజిల్ వస్తుంది మజిల్ న్యాచురల్ గా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా మనం బయట నుంచి హార్మోన్ పికప్ చేసినప్పుడు నీ ఇన్సైడ్ హార్మోన్స్ ఆగిపోతాయి వర్క్ చేయడం. ఎందుకంటే అరే బయట నుంచి వస్తుంది, మళ్ళీ ఎందుకు తయారు చేయాలి నేను, ఎక్సెస్ అయిపోతుంది. సో దాని వల్ల ఏమైతుంది, ఫస్ట్ నార్మల్ హైపోథాలమో పిట్యూటరీ గోనాడ్ యాక్సిస్ అని, హెచ్పిజి యాక్సిస్ అని, ఇది దెబ్బతింటది. దెబ్బతిండిపోవడం వల్ల హార్మోన్స్ పెరగవు. టెస్టోస్టిరాన్, నువ్వు బయటకెళ్ళి తీసుకున్న టెస్టోస్టిరాన్ అదే తప్ప న్యాచురల్ గా ప్రొడక్షన్ ఆగిపోతుంది. అది ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల స్పర్మ్ కౌంట్ 0 అయిపోతుంది. హార్మోన్ ఏదైతే హార్మోన్ కావాలో తయారవ్వట్లేదు. ఎక్స్టర్నల్ హార్మోన్ తీసుకోదా అది, బయట నుంచి ఎంతసేపు తీసుకుంటది. ఓకే. సో ఆ డ్రగ్ ఎఫెక్ట్స్ ఓన్లీ ఇప్పుడు ఫ్యూ అవర్స్ ఉంటాయి, లేకపోతే ఫ్యూ డేస్ ఉంటాయి, అది అయిపోయింది అనుకోండి. మళ్ళీ బాడీ ఏమంటే ఆల్రెడీ బయటకి వస్తుంది, మళ్ళీ ఈయన తీసుకుంటాడేమో, మళ్ళీ ఇంజెక్షన్ తీసుకుంటాడేమో, ఇప్పుడు ఏం అవసరం లేదు అనేది ఒకటి ఫిక్స్ అయిపోతారు. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ క్రేజీగా క్రాష్ అయిపోతుంది. నేను చాలా మందికి 1 shot ఆఫ్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా పర్మనెంట్ గా 0 అయ్యే కేసెస్ చూసిన. ఇంకోటి మీరు అన్నట్టు మొగతనం డెఫినెట్లీ ఇప్పుడు ఏమైతుంది అంటే, జనరల్లీ అగైన్ నువ్వు మళ్ళీ టెస్టోస్టిరాన్ బూస్టర్ తీసుకోకపోతే లిబిడో పోతుంది, సెక్స్ చేయడానికి ఇంట్రెస్ట్ రాదు, ఎరెక్షన్ సైడ్కి అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లోపల నేను ఎంత పర్ఫెక్ట్ ఉన్నా ఆ డిజైర్ ఫ్యాక్టర్ లేనిది, ఆ లిబిడో లేనిది ఐ కెనాట్ పర్ఫార్మ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు అంటే ఇన్ని రోజులు కుళ్ళుకునే వాళ్ళని చూసి ఇప్పుడు జాలి పడాల్సి వస్తుంది. పైన పెట్టారం లోన చాలా మంది విన్నర్స్ అంటే నేను చాలా మంది చూసిన. సో వీళ్ళకి పెద్ద ట్రీట్మెంట్ ఏమి ఉండదు. ఫస్ట్ కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోయినాయండి. ఆ డ్రగ్ తీసుకున్న డ్రగ్ వాష్ అవుట్ అయిపోయినాయండి. వాష్ అవుట్ కానీ కొన్నిసార్లు 3 months పట్టొచ్చు, కొన్నిసార్లు 6 months పట్టొచ్చు. తర్వాత సమస్య ఉంటే చూద్దామని. కానీ చాలా మంది డాక్టర్స్ దీనిపైన టెస్టోస్టెరాన్ లో కాగానే కొద్దిగా అవగాహన లేకుండా డైరెక్ట్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. అది యంగ్స్టర్స్ లో ఇవ్వద్దు. మీరు అన్నట్టు మీకు కావాల్సే ఆల్రెడీ నాకు ఫ్యామిలీ లైఫ్ అయిపోయింది, 2 kids 3 kids ఉన్నారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ నేను ప్లాన్ చేయట్లేదు అనుకుంటే సచిన ఇంజెక్షన్ డెఫినెట్లీ ఇవ్వచ్చు. కానీ యంగ్స్టర్స్ లో పిల్లలు లేని వాళ్ళలో ఇస్తే పర్మనెంట్ గా వాళ్ళని లైఫ్ లాంగ్ డ్యామేజ్ చేసినట్టు. చాలా అంటే నేను ఒకటి చూసిన, మొన్న ఒక పేషెంట్ కూడా చూసిన, జనవరిలో ఇంజెక్షన్ తీసుకోండి. ఎందుకు తీసుకున్నావు అంటే డాక్టర్ గారు ఇచ్చారు, ఇది తీసుకుంటే టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. స్పర్మ్ కౌంట్ ఇప్పుడు చూస్తే 0. దాన్ని నేను 3 months నుంచి ఫాలో అప్ చేస్తున్నా. 3 months లో మల్టిపుల్ రిపోర్ట్స్ చేసి చూసిన, ఒక్కటి దాంట్లో కూడా స్పర్మ్ కనిపించాలి. అంటే మనకి తెలియకుండా చేసిన తప్పడం వల్ల వేరేవాడు పర్మనెంట్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. అంటే చాలా ఒక 2 years లో రికవర్ అవుతుందని చాలా లిటరేచర్ ఉంది. కానీ కాని కేసెస్ కూడా ఉన్నాయి. కొంత ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, నాకు 1 year లో మళ్ళీ స్పర్మ్ కౌంట్ రీస్టార్ట్ అవ్వకపోవచ్చు కూడా. పర్మనెంట్ షెడ్ డౌన్ లేకపోతే ఏం చేయలేము, వాళ్ళకి ఛాన్సెస్ పోతాయి. సో ఎవరికైనా యంగ్స్టర్స్ లో టెస్టోస్టెరాన్ డైరెక్ట్ ఇవ్వం. మేము చేసే మెడికేషన్స్ ఏమైనా మన బాడీకే ఇంకెక్కువ ప్రొడ్యూస్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు నార్మల్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ ఏం చేస్తాయి, మన బాడీనే ఎక్కువ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయడానికి మనం అది యూజ్ అవుతుంది.
బయట నుంచి మాత్రం ఎక్స్టర్నల్గా ఇవ్వం. ఇవ్వకూడదు. కానీ మన ఇండియాలో 90% కేసెస్లలో మనకి మనకి టెస్టోస్టిరాన్ చాలా లో ఉంటుంది. ఓకే. బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ కానివ్వండి, బికాస్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, యాక్టివ్నెస్ లేకపోవడం వల్ల కానీ తగ్గిపోతుంది. ఓకే. సో 40 క్రాస్ అయిన వాళ్ళు, ఆల్రెడీ పిల్లలు ఉన్నారనుకున్న వాళ్ళు, టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్ అన్ ఎక్సలెంట్ చాయిస్. ఓ. సో ఇంతకుముందు చాలా మంది పేషెంట్స్లో ఒక కామన్ ఫియర్ ఉంటుంది, టెస్టోస్టిరాన్ బయట నుంచి తీసుకున్నప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి ఏమైనా వస్తాయని. అచ్చా. బట్ కంప్లీట్గా రీసెంట్గా వచ్చిన కొన్ని ఆల్మోస్ట్ 10 పేపర్స్ వచ్చినాయి, కంప్లీట్గా డిస్ప్రూవ్ చేసేసినాయి. అచ్చా. లాస్ట్ 20 years స్టడీస్ అన్నీ వచ్చినాయి, ఎక్సలెంట్గా డిస్ప్రూవ్ చేసేసినాయి. ఓకే. సో ఒకవేళ నాకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నా కానీ టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ కెన్ బి హ్యాపీలీ గివెన్. అచ్చా. సో దానివల్ల బెనిఫిట్స్ చెప్తాం. పేషెంట్ ఎవరికైనా చాలా యాక్టివ్ అవుతారు, బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఫ్రాక్చర్స్ అయ్యే ప్రాబ్లం తగ్గుతుంది, ఓ. మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఈవినింగ్ కాగానే టైర్డ్ అవ్వడం ఉండదు, ఎక్సలెంట్ ఉంటుంది. ఓహో. మా ఫాదర్కి నేను ఎవ్రీ 3 monthsకి ఇస్తాను, అచ్చా. ఎందుకంటే అది 1 yearకి ఒకసారి డోసు. కానీ ఆ ఏజ్లో ఎక్కువ వీళ్ళకి 3 monthsకి ఇస్తే ఇంకా బెటర్. అవునా? వెరీ యాక్టివ్ అయిపోతారు. ఓకే. లిథార్జీ అంటే బాగా టైర్డ్నెస్ ఉండదు. అవును, అవును. మా ఫాదర్ చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తారు. ఓకే. సో అట్లాంటి వాళ్ళకి ఆల్ ది మోర్ రీజన్ వాళ్ళకి టెస్టోస్టిరాన్ లెవెల్స్ బాగుండాలి. ఓ. సో టెస్టోస్టిరాన్ 40 క్రాస్ అయిన తర్వాత సెక్షువల్ డ్రైవ్ ఒక 10% అనుకుంటే ఓకే. 90% వాళ్ళ జనరల్ ఫంక్షన్కి అచ్చా. 90% యూజ్ అవుతుంది. ఓకే. వాళ్ళు వాకింగ్ చేయడంలో డబుల్ స్ట్రెంత్ అవుతుంది, కింద పడ్డ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది, ఓ. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో రెగ్యులర్ నార్మల్ పర్సన్ కూడా తీసుకోవచ్చు ఇంజెక్షన్. కానీ ఇందులో ఓన్లీ ఒకటే, యంగ్స్టర్స్లో ఎంత పాసిబుల్ ఉంటే న్యాచురల్గా ట్రై చేయాలి. అది 50 క్రాస్ అయిన తర్వాత కళ్ళు మూసుకొని షార్ట్స్ తీసుకోవచ్చు, ఏం కాదు, ఓ. నష్టం లేదు. ఓకే. బయట నుంచి తీసుకోవడము చాలా మంది అనవచ్చు డాక్టర్స్, ఎందుకు బయట, వీళ్ళకి న్యాచురల్ అప్ సార్. మనం ఎంతమంది డాక్టర్స్ చెప్పింది ఫాలో అవుతాం? ఎవరు పొద్దున్న లేవాలి, ఈ ఫుడ్ తినవద్దు, ఆ ఫుడ్ తినవద్దు, ఈ డైట్ మెయింటైన్ చేయాలి, ఇది చేయాలి. 90% చేయరు సార్. 90% డాక్టర్సే చెప్తారా, 90% చేయరు. వీళ్ళలోకి మనం చేయరు కాబట్టి డాక్టర్ల పంట పండుతుంది. వాళ్ళు చెప్పలేని చేస్తే ఏ డాక్టర్ పని ఉండదు. సో నేనేమంటా, దీన్ని ఒక్క ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ లో అంత మంచి చేంజెస్ వస్తున్నప్పుడు వై షుడ్ ఇంట్ వి గివ్ ఇట్? సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఇట్స్ అన్ హార్మోన్, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇట్స్ అన్ హార్మోన్. ఏముండవు అంత పెద్దగా, అసలు ఎస్టాబ్లిష్డ్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు సార్ దాని మీద ఇప్పటి వరకు. ఒక్కటే ఒక సైడ్ ఎఫెక్ట్ ఇంతకు ముందు ఉండే, ప్రోస్టేట్ క్యాన్సర్ లో అవాయిడ్ చేయమని. ఇప్పుడు అది కూడా కంప్లీట్ డిస్ప్రూవ్ అయిపోయింది. హ్యాపీగా ఏ పేషెంట్ అయినా బై డిఫాల్ట్ పేషెంట్ వచ్చిండు, ఈ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు అందరు ఏ యూరాలజిస్ట్ దగ్గర పోయినా, ఏ ఆండ్రాలజిస్ట్ దగ్గర పోయినా అని పిఎస్ఏ టెస్ట్ చేస్తుంటాం, టెస్టోస్టెరాన్ ఇచ్చే ముందు. ఇప్పుడు అవసరం రావట్లేదు, ఎందుకంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఎక్కువగా ఉన్నా కానీ మేము ఇవ్వచ్చు, ఏమి ఇష్యూస్ లేవు.